వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులానే ఈరోజు కూడా ఒక కాంటెంపరీ ఇష్యూ పైన చర్చించబోతున్నాం. ప్రధానంగా రాజధాని అంశం ఏపీలో ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో మనందరికీ తెలిసిందే. 2014-19 మధ్య అక్కడ రాజధాని ప్రాంతం ఏపీ రాజధాని అమరావతిలో ఏం జరిగింది, ఎలాంటి పనులు జరిగాయి అనేది కొంత క్లారిటీ ఉంది. ఆ తర్వాత 2019-24 ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణ పనులు, అమరావతి రాజధాని పనులన్నీ కూడా ఆగిపోయాయి అనేది ప్రధానంగా బలంగా వినిపిస్తున్న వాదన. బట్ వైసీపీ చెప్తున్న వాదన అయితే భిన్నంగా ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు రూల్ చేసిన ప్రభుత్వం కాబట్టి వారు కూడా జరగలేదని చెప్పలేని పరిస్థితి కాబట్టి తాము అసలు అభివృద్ధిని ఆపలేదు, సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా చేసుకుంటూ వచ్చామనేది వాళ్ళ వాదన. రైట్, ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. అమరావతి నిర్మాణ పనులన్నింటినీ కూడా పరిశీలించబోతున్నారు. 2014-19 కాలంలో నిజానికి రాజధాని పనులు కొంత జోరుగానే జరిగాయని చెప్పుకోవాలి. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పనులు ఆగిపోయాయి అనేది కూడా టీడీపీ బలంగా చెప్తున్న వాదన. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో తిరిగి అధికారాన్ని చేపట్టింది టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. సో అమరావతి నిర్మాణాన్ని పరిగెత్తిస్తాం ఖచ్చితంగా, ఏదైతే ఆంధ్రులు కలగంటున్నారో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దేశంలోనే ఒక బెస్ట్ సిటీగా మార్చేస్తాం, గ్రాఫిక్స్ కాదు ఒరిజినలే చూపిస్తామని చాలా బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ వైసీపీ మాత్రం స్పష్టంగా చెప్తుంది తాము నిర్మాణాలు ఆపలేదని, వెల్ఫేర్తో పాటుగా డెవలప్మెంట్ కూడా చేసామని చెప్తున్న పరిస్థితి ఉంది. దానికి టీడీపీ హయాంలో ఎన్ని భవనాల నిర్మాణం జరిగింది, ఆ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఎన్ని భవనాల నిర్మాణం జరిగింది, వైసీపీ ప్రభుత్వంలో ఎంత మేరకు అమరావతి అభివృద్ధి జరిగింది, అమరావతిలో 70-90% బిల్డింగ్లు నిర్మాణం అయ్యే బిల్డింగ్లు ఉన్నాయి అనేది టీడీపీ బలంగా చెప్తున్నారు. దాని తగ్గట్టుగానే కనిపిస్తున్నాయి, కొన్ని బిల్డింగ్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. 5 ఏళ్లలో అమరావతి అంటే ఇప్పుడు ఈ పీరియడ్ 2024 నుంచి 2029 వరకు అమరావతి నిర్మాణం పూర్తవడానికి అవకాశం ఉన్నాయా, రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు ఏ విధంగా పరిగెత్తించగలరు, రాజధాని నిర్మాణానికి ఇంకా ఎన్ని వేల కోట్లు కావాల్సి ఉంది, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్లుగా మారాయి. కూటమి ప్రభుత్వం ఏ విధంగా క్యాపిటల్ నిర్మాణాన్ని తీసుకెళ్తుంది అనేది కూడా ఒక మొత్తం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. పర్టికులర్ రేపు ఆయన పర్యటన నేపథ్యం అంటే ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఏదైతే ఆయన అమరావతిని ఒక పెద్ద రాజధానిగా చేయాలని, దేశంలోనే ఒక బెస్ట్ సిటీగా ఉంచాలని ఏదైతే ఆయన ఆకాంక్షించారో దాన్ని గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత 2019 తర్వాత గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత ఆయన పోయిన పరిస్థితులు. బట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రేపు వెళ్ళబోతున్నారు అక్కడ నిర్మాణ పనులని. అప్పుడు ఎంత జరిగాయి, ఇప్పుడు 2019-24 మధ్య ఎంత జరిగాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం కాబట్టి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. పెండింగ్లో ఏవైతే ఉన్నాయో కొంత 90% పూర్తయిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫినిష్ చేయడం కానీ వాటిని ఏ విధంగా వాటికి ఒక తుదిరూపు ఎలా తీసుకురావాలి, దిశానిర్దేశం చేసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశం పైన మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా టీడీపీ నుంచి సుధాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి సైదా గారు, అదేవిధంగా బీజేపీ నుంచి విల్సన్ గారు జాయిన్ అవుతారు. రైట్, ముందుగా టీడీపీ నేత అధికార పార్టీ కాబట్టి సుధాకర్ రెడ్డి గారు, అమరావతి నిర్మాణం మీరు ఆశించినట్టుగా ఈ 5 ఏళ్లలో పూర్తయ్యే పరిస్థితి ఉందా? అది చూస్తే ఎందుకంటే అక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అఫ్కోర్స్ 2019 తర్వాత అక్కడ ఏం జరగలేదని మీ పార్టీ నేతలు బలంగా చెప్తున్నారు. సో అటువంటి చాలా ఒక కష్టతరమైనటువంటి జాబ్గా మనం భావించాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద రాజధాని నిర్మించాలంటే మీకేమనిపిస్తుంది, మీరు ఎప్పటిలోగా పూర్తి చేసే అవకాశం అనిపిస్తుంది? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అందరికీ. సార్ అంటే మనం మహానగరం చేయాలన్నది సంకల్పం అండి. అమరావతిని దేశంలో ఒక పెద్ద మహానగరంగా నిర్మాణం చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ చేశారండి. 33,000 ఎకరాలు. అంటే భూముల్ని స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదు కాబట్టి, చట్టాలు ఒప్పుకోవు కాబట్టి పూలింగ్ అనే ఒక పద్ధతితో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి అక్కడ ఒక 33,000 మంది రైతుల్ని భాగస్వామ్యం చేసి అభివృద్ధి చేయాలని కాంక్షించారు. ఆ మేరకు మీకు 14 నుంచి 19 వరకు ఇప్పుడున్న సెక్రటేరియట్ భవనాలు అన్ని కదండి, హైకోర్టు అన్ని నిర్మాణం చేసి పెట్టాం. అయితే విధ్వంసమే రాజకీయంగా భావించే జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభివృద్ధిని అక్కడికక్కడే ఆపేయాలి, నాశనం చేయాలన్న దురుద్దేశం, లేదంటే ఈర్ష్య ద్వేషం ఏదైనా అనుకోండి, దాంతో ఏమి చేసి అక్కడ ఆపేశారు. 3 రాజధానుల కొత్తగా చెప్తూ అక్కడ ఏం చేయలేదు. ఇక్కడ కర్నూలులో న్యాయ రాజధాని అన్నాడు, న్యాయం లేదు, రాజధాని లేదు. అక్కడేదో విశాఖపట్నంలో
రాజధానిని పెడతాను, రేపు అసలు ప్రమాణ స్వీకారం కూడా ఆగనే చేస్తాను, రాజధాని పెట్టలే. ఆఖరికి ఆడ ఉన్న కొండకి గుండు కొట్టాడు, ఋషిగా కొండకి. అయితే అప్పుడు చాలా భవనాలండి, 80, 70, 90% పూర్తయిన చాలా భవనాలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా మానేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అప్పుడు వెళ్ళానండి, ఈ మధ్య ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. కానీ మా ప్రభుత్వం వస్తాది అనుకుని వచ్చిన తర్వాత ఆ ప్రాంతం చూస్తే ముళ్ళ కంపలన్నీ పెరిగిపోయి అదొక శిథిలావస్థలో ఉంది, అడవిలాగా తయారైంది. దీని అన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు చక్కదిద్ది వీలైనంత మేరకు, అవసరాల మేరకు 5 ఏళ్లలో పూర్తి చేస్తారు. ఆ తర్వాత మహానగరం దాని అంతగా అది అభివృద్ధి చెందుతూ వస్తుందని. ఇప్పుడు ఏ నగరమైనా, హైదరాబాద్ అయినా ఇంకొక నగరమైనా ఒక రోజు లేదు నిర్మాణం కాదు కదండి. మా తిరుపతి కొన్నాళ్ళ క్రితం ఇది ఒక పల్లెటూరు, ఈరోజు తిరుపతి మంచి నగరం అయింది, కార్పొరేషన్ అయింది. అలాగే ఏ నగరమైనా ఏది ఒక రోజులో కాదు, దానికి పునాదులో గట్టిగా వేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే రేపు ఉదయము పర్యటన పెట్టుకున్నారు. ఆ విధ్వంసకారుడు చేసిన ఆ విధ్వంసం అక్కడి నుంచి ప్రారంభిస్తారు. మనకు తెలిసి ఉద్దండరాయుడుపాలెంలో 2015 అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన చేశాం. అంటే అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసాన్ని మొదలు పెట్టాడు. తర్వాత ఎక్కడ జరగనీయలేదు, సాకులు చెప్తూ 3 రాజధానుల పేర్లు చెప్తూ అభివృద్ధిని ఆపేశారు. కానీ పైకి చెప్తుంటారు అక్కడేదో ఇల్లు కట్టించాలంటే రకరకాలుగా తప్పులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇక ఇబ్బంది లేదు, చంద్రబాబు నాయుడు గారు ఉన్న మేరకు. మీకు చాలా మంది ఇది ఒక ప్రశ్న అండి, నిధులు ఎక్కడి నుంచి వస్తాయని. ఏమంటే సిఆర్డిఏ ఆ ఒప్పందంలోనే ఉందండి, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ భవనాలు అవన్నీ కట్టడం, లేకపోతే అక్కడ ప్రజలు భాగస్వామ్యం చేయడం, వాళ్ళ షేర్ వాళ్ళకి ఇవ్వడం, ప్రభుత్వం షేర్ ప్రభుత్వానికి ఉంది. అక్కడ దాన్ని ఒక సంపద ఉత్పత్తికి మూలంగా మారుస్తున్నామండి. సంపదను అక్కడే ఉత్పత్తి చేసి ఆ రాజధాని పేరుతో అమరావతి అభివృద్ధి జరుగుతూ అక్కడ ఉత్పత్తి అయిన సంపదని రాష్ట్ర ప్రజలు ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న పోలవరం వెళ్ళొచ్చారు సుధాకర్ రెడ్డి గారు. 2019 నుంచి 24 మధ్య సుధాకర్ రెడ్డి గారు ఒక పాయింట్, అక్కడ వ్యవసాయపరమైన ఉత్పత్తులు పెరుగుతాయి, ఇక్కడ సంపదను సృష్టిస్తామని. 2019-24 మధ్య అసలు మీరు నిర్మాణంలో వదిలేసిన బిల్డింగ్లు కానీ లేదంటే కొత్తవి కానీ అసలు ఏం జరగలేదా 2019-24 మధ్య? ఏం జరిగిందండి? విధ్వంసం తప్ప ఏం జరిగిందండి? ఒకసారి అక్కడ ఏదో ఒకటి ఆయన ఏదన్నా ఉంటే అక్కడన్నా రంగులు మార్చే ప్రయత్నం చేయించుండొచ్చు, కానీ ఎక్కడ చేయలేదు. ఇక్కడ ఆపేస్తానంటాడు, ఇక్కడ కేవలం శాసనసభ సమావేశాలు జరిగే రాజధాని పెడతాం, అసలు మొత్తం సచివాలయాన్ని కూడా విశాఖపట్నంకు మారుస్తాం, హైకోర్టుని కర్నూలుకు మారుస్తామంటూ కాలయాపన చేసుకుంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ మొత్తం అభివృద్ధిని ఆపేసాడు తప్ప పైసా పావలా ఉందంటారా? పావలంటే కూడా 25%, ఒక్క పైసా 1% అభివృద్ధి చేయలేదండి. అతను కిరాతకుడు, విధ్వంసకారి, అసలు అభివృద్ధి నిరోధక శక్తి అండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని విధాల విమర్శ చేసినా తప్పు కాదని అనిపిస్తుంది. లేకపోతే ఈ రోజుటికి ఎట్లా ఉండేదండి అమరావతి? ఈ 5 ఏళ్ళు అంటే ఆయన కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచుంటే ఈ రోజు అమరావతి దేశంలోనే ఒక పేరెన్నిక నగరంగా మార్పు చెంది ఉంటది. అట్లాంటి దాన్ని అంటే మన పల్లెల్లో సామెత చెప్తుంటారు, మజ్జిగ తెలుగుతూ ఉంటే వెన్న పడే సమయంలో కుండ పగిలిపోయిందని. అంటే ఆ పెరుగున మజ్జిగ తెలుగుతుంటే ఇంకా వెన్న పడుతుంది అమ్మ అనుకునేటప్పుడు కుండ పగల కొట్టాడు ఇతను జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ పాలు తేడి, మళ్ళీ తోడు పెట్టి, మళ్ళీ పెరుగు చేసి, మళ్ళీ మజ్జిగ చిలకాలి. అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి, ఉత్పాదక శక్తి కాబట్టి సంపదను సృష్టిస్తారు, అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేస్తారు. వాళ్ళు ఆపేసిన వాటిని కూడా పూర్తి చేయడానికి కంకణ బద్దులై పనిచేస్తారు. రైట్. సైదా గారు, కాంగ్రెస్ నుంచి సైదా గారు ఉన్నారు. సైదా గారు, ఏదైతే కూటమిలో ఉన్నట్టు కీలక నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, లేదంటేనేమో పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏదైతే మహానగరంగా ఆశిస్తున్నారు, మహానగరం లాంటి అమరావతి నిర్మించాలని ఏదైతే కళ్ళగా అంటూ ఉన్నారో, అది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా? ఎన్ని సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది? కేంద్రం ఆ దిశగా సహకరిస్తుందని మీరు అనుకుంటున్నారా? వెంకట గారు, మీకు
ఉన్నటువంటి పెద్దలు టీడీపీ నాయకులు సుధాకర్ రెడ్డి గారు, అలాగే బీజేపీ నాయకులు అన్న ఆర్డి విల్సన్ గారు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభరాత్రి. ఈరోజు వెంకట్ గారు, ప్రపంచంలోనే రాజధాని రాష్ట్రంగా ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అన్నది వాస్తవం. ఇలాంటి రాజధాని లేని ప్రాంతంగా గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడ్డారో మనం చూశాం. అయితే ప్రజావేదికను కూల్చి పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఊహించిన విధంగా అనతి కాలంలోనే 5 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్ర ప్రజలు ఒక మంచి తీర్పునిచ్చారు. ఆయన ఇంటికి పంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలాడినటువంటి సందర్భం చూసిన తర్వాత నిన్న ఋషికొండలో 500 కోట్ల రూపాయలతోటి ఋషికొండను గుండు కొట్టి ఏ విధంగా ప్యాలెస్ నిర్మించుకున్నాడో, పూర్వకాలంలో కూలీ కుతుబ్ షా లేకపోతే నైజాం నవాబులు ఏ విధంగా గోల్కొండ కోటని నిర్మించి రాజధాని ప్రాంతంగా పరిపాలన చేశారో, అలాగే కొండవీటి రెడ్డి రాజులు కొండవీటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఋషికొండని గుండు చేసి ఆడ మరి ఒక 7 బ్లాకులు నిర్మించుకొని అధునాతనమైనగా మరి ఇటలీ నుంచి కూడా మరి ఈ తెప్పించి ఇచ్చేసి మార్బుల్స్ తెప్పించి ఇటలీ నుంచి ఆ విధంగా ఒక్కొక్క ఫ్యాన్ వచ్చేసి దాదాపు ₹1,00,000. ఆయన స్నానం చేసే టబ్బు వచ్చేసి 26 లక్షలు. సైదా గారు ఇక్కడ ఈ పాయింట్ సైదా గారు, ఈ ఋషికొండ నిర్మాణాల విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అది గవర్నమెంట్ కోసం, గవర్నమెంట్ పర్పస్ ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాడుకోవడానికి తప్పించి తామే పర్మనెంట్గా ఉంటామని కాదు కదా, అందులో అంత తప్పుపడాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు మీరైనా దాన్ని యూజ్ చేసుకోవాలి కదా అని అంటున్నారు. దీన్ని ఎందుకు ఆ విధంగా డ్రాగ్ చేస్తున్నారు, అంత హైలైట్ ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు బలంగా వినిపిస్తున్నారు. ఇందులో ఈ లెజిటిమేట్గా లేదా ఈ క్వశ్చన్ వాళ్ళు రైట్ చేసిన క్వశ్చన్ లెజిటిమేట్గా లేదా మీకు అనిపించట్లేదా? ఒకటి వెంకట గారు, వాళ్ళు ఈ యొక్క నిర్మాణం జరిగినప్పుడు అదేదో నిషిద్ధ ప్రాంతం లాగా నిన్న గంటా శ్రీనివాసరావు వెళ్ళి ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి మీడియాతో వెళ్ళి లోపలికి వెళ్ళి పరిశీలించేంత వరకు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? మొన్నటిదాకా ఏమన్నారు, ఇది టూరిజానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ గా మనం పెట్టామని చెప్పారు. రోజా గారి చేత రిబ్బన్ కట్ చేయించారు. ఇది వాస్తవం. మరి ఎందుకంత రహస్యంగా ఉండాల్సి వచ్చింది? 500 కోట్లు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు జేబులో డబ్బులు ఖర్చు పెట్టాడా? ప్రజల సొమ్మే కదా. ప్రభుత్వానికి ప్రజలు చెల్లించినటువంటి పన్నుల రూపంలో చెల్లించినటువంటి డబ్బుతో మరి ఆ ప్రాంతాన్ని నిర్మించాడు కదా. కళింగ, చోళ, విజయనగర సామ్రాజ్య అనే పేరుతోటి ఆయన బ్లాక్ ప్రజల డబ్బుతోనే కట్టాం. సైదా గారు, ప్రజల డబ్బుతోనే కట్టాం, ప్రజల కోసం వినియోగించాలి. ఏ ప్రభుత్వం సరే ప్రజల కోసం వినియోగించాలి. అందులో అంతగా తప్పట్టాల్సిన అవసరం ఏందనేది వాళ్ళు బలమైన చెప్తున్న పాయింట్. ఇప్పుడు ఆయన ప్రజల కోసం నిర్మిస్తే మరి రాజధాని పూర్తి చేసి ఉండాల్సింది కదా. ఆయన అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పాడు? 30,000 ఎకరాలు రాజధాని నిర్మించడానికి నాకు అభ్యంతరం లేదు, నేను రాజధానికి అనుకూలంగా ఉన్నాను, మా పార్టీ మొత్తం కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి ఆయన ప్రకల్పాలు పలికాడు కదా, ఉత్తమ కుమారుల్లాగా. వాస్తవా కదా? మరి నేను ఇక్కడే రాజధాని ప్రాంతంలోనే తాడేపల్లిలోనే ప్యాలెస్ నిర్మించుకుంటున్నాను, ఇక్కడే కాపురం ఉంటాను, నేను అమరావతి రాజధానికి మద్దతు తెలియజేస్తా అని చెప్పి 2019లో సైదా గారు 2019లో ఆయన అధికారంలో వచ్చిన తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం, సైదా గారు 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి మొన్న రిజైన్ చేసేంత వరకు ఒక్క ఇటుక కూడా అక్కడ అంటే నిర్మాణం జరగలేదా? ఒక ఇటుక కూడా వేయలేదా? ఒక తట్టెడు ఇసుక కూడా వేయలేదా? మీరు చెప్పగలరా కన్ఫామ్గా? ఇప్పుడు ఒకటండి, వాళ్ళు రాజధాని నిర్మాణానికి ప్రాంతానికి మొదటిసారి వచ్చినప్పటి బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి, సిఆర్డి ఆయన పరిధిలో ఉంటుంది, ఆయన వచ్చి చూసి ఏమన్నాడు, ఏముంది ఇక్కడ శ్మశానం అని చెప్పి మాట్లాడాడు ఆ పెద్ద మనిషి. నిజంగా ఆ రోజు నుంచి కూడా మనం చూసాం, ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క ఇటుకన్నా పేర్చారు అక్కడ లేదు. కనీసం పిచ్చి కంప
మనం స్వచ్ఛ భారత్ అని చెప్పుకుంటూ ఉంటాం. మరి బీజేపీ నాయకులు దాన్ని గంటాపదంగా చెప్తా ఉంటారు స్వచ్ఛ భారత్ అని. రాజధాని ప్రాంతంలో పిచ్చెట్లు మొలిసి గందరగోళంగా ఉంటే కనీసం పిచ్చి చెట్లు తీసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఏం చేశారు అక్కడ 5 సంవత్సరాల్లో? ఉన్నదాన్ని కూల్చారు, ప్రజావేదికను కూల్చారు తప్ప ఒక్క నిర్మాణం కూడా జరగలేదు. అయితే ఎన్నికల ముందు మాత్రం సెంటు భూమి ఇచ్చి ఒక 50,000 మందిని విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి వాళ్ళ కార్యకర్తలను తీసుకొచ్చి సెంటు భూమి ఇస్తున్నాం రాజధాని ప్రాంతంలో అని చెప్పి ఒక బస్సుల్లో తరలించి ఒక మీటింగ్ పెట్టి హంగామా చేశారు ఓట్ల రాజకీయం కోసం. అంతకు తప్పితే ఏమన్నా చేశారో వాళ్ళు? ఇంతకంటే దుర్మార్గం ఉందా? దాదాపు 29 గ్రామాల్లో 25,000 పైచిలకు రైతులు 33,400 ఎకరాలు భూమిని ఇచ్చారు ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ కింద. మరో 23 లక్షల ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. దాదాపు 55,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ రాజధాని నిర్మాణం కోసం మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి రైతులను ఒప్పించి. కానీ ప్రధానమంత్రి స్వయంగా మరి నరేంద్ర మోడీ గారే వచ్చి భూమి పూజ చేసి ఒక గుప్పెడ మట్టి చెంబుడు నీళ్ళు ఇచ్చి ఆయన ఏ విధంగా నాటకాలు ఆడాడో, ఏ విధంగా డ్రామాలు ఆడాడో మనం చూసాం. కేవలం మరి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఎంత? సుమారు 1,500 కోట్లు. దాదాపు అక్కడ దాదాపు 8,000 కోట్ల పైగా మరి అక్కడ నిర్మాణం జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మరొక 10,000 కోట్లు ఖర్చు పెట్టినట్లయితే ఆ నిర్మాణాలు పూర్తయ్యే పరిస్థితి కూడా ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది వాస్తవం. కానీ ఇక్కడ ఒక విషయం కూడా గమనించాలి వెంకట గారు. ఎందుకంటే ఇది రాజకీయంగా మనం ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వం పెద్దగా అఖిల పక్షాలందరినీ కూడా పిలుచుకొని వాళ్ళతో సమన్వయంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. హలో, రైట్ 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 చెప్పండి, పాయింట్, మేక్ యువర్ పాయింట్. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఒంటె తుప్పొకటితోటి కేంద్రంలో మోడీ ఉన్నాడు 4 సార్లు అనేటువంటి పరిస్థితుల్లో పోయాడు. కానీ అన్ని రాజకీయ పక్షాలను కూడగట్టి చేయలేనటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదో ఆయన ఇంటి కార్యక్రమం లాగా ఆయన కుటుంబం, లోకేష్ ఆయన కుటుంబం వచ్చి శంకుస్థాపన చేశారే తప్ప ఎవరైనా అఖిల పక్షాన్ని ఆయన పిలిచారా? నిన్న కూడా మనం ఒకసారి చూసినట్లయితే ముఖ్యమంత్రిగా 4వ ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు గారు, సైదా గారు మీరు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రైట్, సమయం ఉంది, ఇంకా మనకు సమయం ఉంది. అమరావతి రాజధాని ప్రాంతంలో రేపు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. ప్రధానంగా నిర్మాణ పనుల్ని అప్పటి వరకు వైసీపీ హయాంలో ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది అనే విషయాలపై, ఆ నిర్మాణ పనుల గురించి పర్టికులర్గా పరిశీలించుతున్నారు. అధికారులకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయనున్నారు. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. బీజేపీ నుంచి విల్సన్ గారు ఉన్నారు. విల్సన్ గారు, 2014-19 మధ్య అభివృద్ధి జరిగింది, మేము సహకరించామని మీరు చాలా బలంగా చెప్తున్నారు. సార్ అఫ్కోర్స్ మీకు కొంత డిఫరెన్స్లో వచ్చి విడిపోయారు, అది పక్కన పెట్టేద్దాం. 2019-24 ప్రభుత్వం దాటిన తర్వాత మీరే చెప్తూ ఉన్నారు అసలు 2019-24 మధ్య అభివృద్ధి జరగలేదు, అమరావతికి సంబంధించి ఒక ఇటు కూడా వేయలేదు అని బీజేపీ నేతలు కూడా స్వయంగా చెప్తున్నారు. అంటే కేంద్రం సహకరించలేదా, లేదా సహకరించినా కూడా వీళ్ళు పట్టించుకోలేదా వైసీపీ ప్రభుత్వం అనేది పాయింట్. గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ ఉన్న పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరుడు సైదా గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. బేతాళుడు ప్రశ్న ఒకటి ఉండదు, అన్ని తెలిసి అడిగితే తల 1000 మొక్కలు అవుతుంది. వెంకట్ గారు, మీకు అన్నీ తెలుసు, మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన 5 ఏళ్ల కాలంలో అమరావతికి ఏమి చేయలేదనే సంగతి రాష్ట్రం అందరికీ తెలుసు కదా. మళ్ళీ దాని మీద ప్రశ్న ఏమో. కాబట్టి అమరావతి ఏమి చేయకపోవడం కాదు, అమరావతిని ఆయన దెబ్బతీయడం అనేది ఒక చారిత్రాత్మక తప్పిదం. అందుకే ఈ రోజు ఇక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సమాధి, అందులో సందేహం లేదు. ఆయనకి ఇవి చివరి ఎన్నికలు. ఇంకా ఆయన బతికించాలని చెప్పి మనం డిబేట్స్ జరిపి జగన్ నామస్మరణ చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు చేసినా తప్పే, ఇంకొకరు చేసినా తప్పే అవుతుంది. ఎందుకంటే ఈ పాయింట్ విల్సన్ గారు ఈ పాయింట్ ఎందుకు అడుగుతున్నానంటే, స్వయంగా ప్రధాని మోదీ, మీ పార్టీ అగ్నేత ప్రధాని మోదీ పవిత్ర జలాల్లో మట్టి తీసుకొచ్చి చేశారు, ఖచ్చితంగా సహకరిస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ అప్పుడు ఓకే, అప్పుడు అంతవరకు కొంతవరకు జరిగిందని చెప్తున్నారు. కానీ 2019-24 మధ్య మీరు అసలు సహకరించలేదా, మిమ్మల్ని పట్టించుకోలేదా? అంటే మీరు పుషప్ చేసి ఉంటారు కదా, అమరావతి చేయాల్సిన అవసరం ఉందని మీ పార్టీ స్టాండ్ కూడా అదే కదా అనేది నా పాయింట్.
ఓకే, మీరు అడగడం తప్పులేదు, రిపీట్ అవడానికి ఏదో కొన్ని క్వశ్చన్ కాబట్టి ఆ క్వశ్చన్ మ్మ్. అసలు ఆయన 3 రాజధానుల పేరుతో ఆయన చేసిన విన్యాసం అందరికీ తెలిసిందే కదా. 3 రాజధానుల పేరుతో ఆయన ఏదైతే నేను విశాఖ రాజధానిగా చేయాలనుకుని ఆయన చేసిన ప్రక్రియ అంతగా తెలిసిందే. నా సోదరుడు సైదా గారు చెప్పినట్టు అసెంబ్లీలో ఆయన ఒప్పుకున్నాడు కదా. రాజశేఖర రెడ్డి గారు ఏదైనా మాట చెప్తే కట్టుబడతారనేది ఒక పేరుంది. నేను రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని ఆ నాన్నగారు ఆశయాన్ని కొనసాగిస్తారన్నప్పుడు తండ్రి ఆశయాలు కొనసాగించడం అనేది చేయాలి కదా. మడమ తిప్పడం మాట తప్పనంటే అర్థం ఏంటి? అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, అమరావతిలో ఉంటాను, అమరావతి ఖచ్చితంగా ముందుకెళ్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు పోనీ అమరావతి నాకు శాసన రాజధాని అన్నాడు. శాసన రాజధాని చెప్పిన అక్కడ బిల్డింగ్స్ కట్టాడా? ఈ రోజు మనం ఏదైతే తాజ్మహల్ రాజమహల్ అవి చూసాం కదా, ఆ రాజమహల్ ని అద్భుతంగా తీర్చిదిద్దాడు కదా రహస్యంగా. ఎక్కడైనా సరే ప్రభుత్వ డబ్బుతో కట్టు పెట్టేదాన్ని రహస్యం కట్టిన చరిత్ర భూగోళంలో ఎక్కడ ఉందా? అంత రహస్యంగా ఇదేమన్నా సిబిఐయో లేకపోతే ఇంకొక రోజు చెప్తే ఏమన్నా అట్లా చేసినావా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నీకు ఏమని చెప్తుంది రహస్యం కట్టడం చేయమని? కాబట్టి ఆయన చేసిన ప్రక్రియ చూసుకున్నప్పుడు ఆయన ఉండే వ్యక్తిత్వాన్ని మనకు అది ప్రతిఫలిస్తుంది. ఎందుకంటే నీ సొంత డబ్బులతో బెంగళూరులో, యహలంక, రకరకాల ప్లేసుల్లో ప్యాలెస్ నిర్మాణం చేసుకున్నావు, తప్పు లేదు, చేసుకోవచ్చు. మీరు సంపాదించిన కష్టం చేసి మరి ఆయన స్వేదం చెందించి ఆయన ఆ స్వేదంతో బిల్డింగ్స్ కట్టుకుంటే తప్పు లేదు. కానీ ఇక్కడ ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే అమరావతి అనేది త్యాగాల పునాది మీద కొద్దిమంది ఇచ్చారు. ఇస్తే ఏం చేశాడు ఆయన? అమరావతి అనేది రియల్ ఎస్టేట్ భూములు అన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అక్కడ రైతులు ఇచ్చారన్నారు. రియల్ ఎస్టేట్ ఏదైనా డెవలప్మెంట్కి ఇచ్చేప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు 3-4 ఫ్లాట్స్ తీసుకుంటారు. ఇక్కడ కూడా వాళ్ళు ₹1 డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ మొత్తం పూల్ చేశారు, ఇచ్చారు. ఇచ్చింది ఎందుకు ఇస్తారు? ఉత్తుపడానికి ఇస్తారు. ఎవరన్నా కానీ కామన్ సెన్స్ గా ఉండొద్దా? వాళ్ళు 75 సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చి 25 సెంట్లు వాళ్ళు ఉంచుకున్నారంటే అర్థం ఏంటి? దాన్ని డెవలప్ చేస్తేనే కదా ఉపయోగం. అలా కాకుండా వాళ్ళకి నేను ఇచ్చేసాను, కౌలు డబ్బులు ఇచ్చేసాను, 15 ఏళ్ళు అంటే అర్థం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఒక ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడచ్చా? ఇప్పుడు కౌలు కోసం, కౌలు డబ్బుల కోసం వాళ్ళు భూములు ఇచ్చారా? దేనికి ఇచ్చారు? ఇది ప్రజలకు అర్థమవుతుంది కదా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమరావతిని డెవలప్ చేయాలనే కదా 45 విద్యా సంస్థలు ఇచ్చింది. ఈ 45 విద్యా సంస్థలు డెవలప్ చేస్తే ఈ రోజు ఈ 45 విద్యా సంస్థల ద్వారా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చిండే. ఈ కేంద్రం ఇచ్చిన 45 సంస్థలు ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఏంటి ఆయన ఎవరి మీద కోపం, ఎవరి పగ? చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే దాన్ని తీర్చుకోవడానికి 100 మార్గాలు ఉంటాయి, తీర్చుకోవడం మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించిన ప్రజాపరిధి దెబ్బతింటుంది కదా. ఎంతో మంది ఈరోజు హైదరాబాద్కో లేకపోతే చెన్నైకో బెంగళూరుకు పోయి ఉద్యోగాలు చేసే దురవస్థ ఎందుకు వచ్చింది? విడిపోయిన రాష్ట్రాన్ని మనం ప్రపంచ స్థాయి క్యాపిటల్ గా మార్చుకోవాలని నిర్ణయించుకొని ఒక రాజధాని పెట్టుకుని అంత పగ ఏంటి? విశాఖ డెవలప్ చేద్దరు ఎవరు చెప్పారు? డెవలప్ చేయండి, విశాఖలో డబ్బులు సంపాదించండి. ఈ రోజు ఆయన ఏ అసెంబ్లీ తీర్మానంతో ఈ బిల్డింగ్లు కట్టాడు? ఏ క్యాబినెట్ తీర్మానంతో ఈ బిల్డింగ్లు కట్టాడు? ఏమన్నా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని బట్టి ఏమన్నా క్లారిటీ ఉందా? నువ్వు అసలు కట్టడాలు కట్టేటప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ ఎలా వస్తుంది? ఇది అసలు ఎక్కడైనా సరే దీనికి సంబంధించి ఎంత పరదా వేసుకున్నారంటే అర్థం ఉంటది. కానీ ఆ పరదా అనేది దేనికి? అసలు ఏమి చేస్తున్నారో తెలియకుండా, బాహ్య ప్రపంచం తెలియకుండా చేయడం కోసం పరదేశారా? పైగా కంటెంప్ట్ దాటి కోర్టు కదా. మీరు విశాఖ పోవడానికి లేదు అన్న తర్వాత మళ్ళీ ఎందుకు కట్టారు బిల్డింగ్? అంటే కోర్టు నిర్ణయాన్ని ఆయన ధిక్కారం చేసినట్టు కదా. కోర్టు చెప్పిన తర్వాత కట్టుకో, అది 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళ. ఈలో బిల్డింగ్ ఎందుకు కట్టావు? 500 కోట్లు. ఈ రోజు మాలా మాదిగా రెల్లి అదేవిధంగా బీసీలకు సంబంధించిన కార్పొరేషన్ మొత్తం మూసేసి ఈ 500 కోట్లు పెడితే ఎస్సీ కార్పొరేషన్ ఒక 100 కోట్లు, బీసీ కార్పొరేషన్ 200 కోట్లు, లేకపోతే ఎస్టీ కార్పొరేషన్ 100 కోట్లు, ఈ విధంగా ఇస్తే కనీసం కొద్ది మందికి ఆటోలో, టెంట్ హౌస్ లో, కార్లో ఏదో ఒక రోజు ఉపాధి వచ్చేది కదా. 500 కోట్లు ఎవరు తిన్నట్టు? ఏం ఉపయోగం? ఎవరికి లైవ్లీహుడ్ ఇచ్చావు? కాబట్టి ఇప్పుడు చూసుకుంటే ఆయన నా ఎస్సీలు, నా బీసీ, నీ ఎస్సీలకి, నీ బీసీలకి, నీ మైనార్టీలకి నువ్వేం చేసావు? ఏమన్నా ఈ 500 కోట్లు వాళ్ళకి ఇస్తే హ్యాపీగా కొంతమందికి లైవ్లీహుడ్ వచ్చేది కదా. విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా విడిచి చేయడానికి నేవీ గెస్ట్ హౌస్లు విల్సన్ గారు నా స్ట్రైట్ పాయింట్ హానెస్ట్గా ఆన్సర్ చేయండి. 2019-24 మధ్య కేంద్రం నుంచి అమరావతికి సంబంధించి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు, ఎందుకనో మేము ఇంత సహకరిస్తున్నా మీరు ఎందుకు నిర్మాణాలు చేయట్లేదు అనే విషయం అన్న వచ్చిందా? ఖచ్చితంగా అనేక రివ్యూల్లో వచ్చింది కదా. అనేక రివ్యూల్లో స్ట్రైట్ గా హానెస్ట్ గా చెప్తున్నాను. ఇప్పుడు నాకు
నా చేతుల్లో అధికారం ఉంది, నేను మారుసుకుంటాను నేను రాజధాని అని అయినా అన్న తర్వాత రైతులు కోర్టుకి వెళ్ళారు. ఇష్యూ కోర్టులో ఉంది. మా స్టాండ్ అమరావతిని మేము సుప్రీం కోర్టు కూడా అఫిడవిట్ ఇచ్చాము. అంటే మనం చేయగలిగింది ఏంది? మన ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే అదేమి డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, మేము ఏం చెప్తే చేయడానికి. కాబట్టి వాళ్ళది ఒక ఇండిపెండెంట్ అధికారాలు ఉంటాయి. ఆ ఇండిపెండెంట్ అధికారాలని వాళ్ళు రాజ్యాంగం లోబడి చేయాలా. రాజధాని ఎక్కడనేది రాజధాని ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం రాజధాని పెట్టుకోమని లేదు, అది ఉన్న రాజధాని అడ్డగోలుగా తరలించమని లేదు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పదలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం దాదాపు ఒక 50 ఏళ్ళు వెనకపోయిన పరిస్థితి ఉంది. అమరావతిని రేపు డెవలప్ చేయాలన్నా అది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టు. ఎందుకంటే ఈరోజు 45 సంవత్సరాలు అక్కడ వస్తే దాదాపు 3 లక్షల కోట్ల ఖరీదు చేసే భూములు అవి. ఎవరన్నా సరే భూమి ఉంటేనే కదా ఏమన్నా నిర్మాణం చేసుకోగలరు. కాబట్టి ఆ నిర్మాణం చేసుకోవడానికి వాళ్ళు రైతులకు భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చిన దాన్ని మనం వాడుకోవాలి కదా, వాడుకుంటే కదా ఉపయోగం. ఎవరన్నా మన భూమి ఎవరికైనా డెవలప్మెంట్ ఇస్తే ఆ డెవలప్మెంట్ బిల్డింగ్ కడితేనే కదా వాడికి ఉపయోగం. నేను మాత్రం భూమిని తీసుకుంటాను, నీకు అప్పుడప్పుడు కాస్త డబ్బులు ఇస్తానంటే ఎంత దరిద్రంగా ఉంటది. ఇది కూడా అంతే కదా, అది కూడా ఆ కౌలు డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే ఇవ్వకపోగా నువ్వు అమరావతికి సంబంధించిన ఆ ప్రాంతానికి సంబంధించిన భూముల్ని నువ్వు ఆ ప్రాంతం వాళ్ళకి కాకుండా నువ్వు వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చి అదొక చిచ్చు పెట్టాడు. 1, 2 కాదు. ఈ విధంగా చూసుకుంటే ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా అడ్మినిస్ట్రేషన్ నడిచింది అనేది ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు. ఆఖరికి ఏంటి, ఆయన ఆడలేక మధ్యలో ఓడనట్టు టీవీల మీద ఆయన కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ చూసుకున్నప్పుడు వెంకట గారు అసలు ఇలాంటి వ్యక్తి అసలు మహానగరం లక్ష్యం నెరవేరాలంటే విల్సన్ గారు అమరావతి అని మహానగరం దేశంలోనే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా మారాలంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం 100%, 100కి 100% ఉంటేనే అయింది, లేదంటే హైలీ ఇంపాసిబుల్ అనుకుంటా. ఏమంటారు? 100%. 45 కేంద్ర సంస్థలు ఎందుకు ఇచ్చాం మనం అమరావతిలో? 35,000 ఎకరాల జంగిల్ క్లియరెన్స్ ఇచ్చింది కేంద్రం కదా, అమరావతికి నిధులు ఇచ్చింది కేంద్రం కదా. ఇప్పుడు 2,500 కోట్లు దాదాపు 100,000 కోట్లు దుర్గగుడి ఫ్లైఓవర్ కి ఇచ్చింది కేంద్రం కదా. ఈ రోజు అక్కడ కట్టిన బిల్డింగ్స్ అన్ని కేంద్రం ఇచ్చిన డబ్బులతో కదా. ఇంకా అదనంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, దాదాపు 5,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సరే, కేటాయించిన సంస్థలు విల్సన్ గారు పదే చెప్తున్నారు ఇన్ని సంస్థలు కేటాయించాం అని. అవి కార్యరూపం దాల్చాయా? మనకు కనిపిస్తున్నాయా స్టేట్ లో? ఇన్ని సంస్థలు ఎలా కట్ చేస్తాం, వాటి నిర్మాణం జరగటం కానీ ముందుకెళ్ళటం కానీ. ఆయన కనీసం రోడ్లు కూడా అయిన పరిస్థితి, ఆ రోడ్లు కూడా తవ్వుకోబోయే పరిస్థితి, తవ్వుకున్న రోడ్లకు కూడా ఎక్కడ అధికారులు ఎక్కడ మాట్లాడారా? అసలు ఇప్పుడున్న అధికారులు అందరూ ఐఏఎస్లు అనుకున్నారు తప్ప ఎక్కడ సరే వాళ్ళు ఒక్క ఐఏఎస్ అధికారి, సిఆర్డీలో పనిచేసిన ఒక ఐఏఎస్ అధికారి ఎక్కడైనా నేను బాధ్యత వహించాలని చెప్పే అధికారం ఉన్నాడా? కాబట్టి అసలు వీళ్ళందరూ కూడా శిక్షకు పాత్రలు. ఇది దేశద్రోహం కింద లెక్క. కాబట్టి వీళ్ళందరి మీద కూడా ఈ తప్పులు చేసిన ఈ అధికారుల పైన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ పైన దేశద్రోహం చట్టం కింద కేసులు నమోదు చేయడం అనివార్యం. అంటే నువ్వు సంపదని ఎందుకు నువ్వు దుర్వినియోగం చేశావు? సంపదని సృష్టించాలి కానీ సంపదని దుర్వినియోగం చేస్తావా? ఈ ప్రజావేదికను కూల్చేసి అక్కడ 5 కోట్లు 10 కోట్ల ప్రజావేదిక కూర్చే హక్కు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? ఆ బిల్డింగ్ దానికి వాడుకో. ఇప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీకి మేము ఏం చెప్తున్నా అంటే అలాంటి బిల్డింగ్స్ ని రేపు పొద్దున ఎలా వాడాలని దగ్గర చర్చ నడుస్తూ ఉంది. నేనైతే దీన్ని సంక్షేమ భవన్ గా మార్చండి, సంక్షేమ భవన్ గా మార్చి ఎస్సీలు ఎస్టీలు వైసీపీ కూడా రిషికొండ విషయంలో రిషికొండ విషయంలో వైసీపీ కూడా అదే చెప్తూ ఉంది. మాలాగా మీరేం కూల్చేయొద్దు, వాటిని ప్రజల కోసం వాడండి, ఎందుకు అంత గోల చేస్తున్నారు అనేది వైసీపీ వాదన రిషికొండ విషయంలో. ఇప్పుడు అర్థం కాదండి, మీరు ప్రజలకు నష్టం చేశారు కాబట్టి మీరు ఆ నష్టానికి శిక్ష పడాలా? మీకు శిక్ష పడిన తర్వాత దాన్ని ఎట్ట వాడాలని సెకండరీ ఇష్యూ. ముందు మీరు తప్పు చేశారు కదా, ప్రజలకు చెప్పకుండా చేసిన కట్టడమే అలాంటి కట్టడం చేసి ఇప్పుడు ఏమంటారు? అంత పెద్ద కాస్ట్లీ స్థలాన్ని సివిల్ సర్వీస్ కి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఇవ్వాలా అంటారు, సన్నాయి నొప్పులు నొప్పుతారు. కాబట్టి నేనేమన్నానంటే దాన్ని ఒక సంక్షేమ భవనంగా మార్చి వీకర్ సెక్షన్ సంబంధించిన బిడ్డలకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఏమైనా అట్లాంటి అట్మాస్ఫియర్ చదువుకోవాలని రూల్ ఏమైనా ఉందా? 5 సంవత్సరాల పాటు మాలా మాదిగా రెల్లి ఇతర బీసీ కులాలకు సంబంధించిన కార్పొరేషన్ ₹1 కేటాయించాల, చైర్మన్లు పెట్టారు, ₹1 ఇవ్వాల, వాళ్ళ జీతం తప్ప ఎక్కడ లేదు. కాబట్టి ఒక 5 ఏళ్ల పాటు వేల కోట్లు, 1, 2 కాదు, వేల కోట్లు దళితులకు సంబంధించి నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టవారి చర్యలు చేపట్టండి. ఒక ఫ్లోర్ అని ఇవ్వండి, ఒక ఫ్లోర్ ఇచ్చి అక్కడ దాన్ని సంక్షేమ భవన్ గా మార్చండి. ఇది తప్ప ప్రాయశ్చిత్తం చేయడం నాకు తెలిసి ఇంకొక మార్గం లేదు. దాన్ని ఎవరైనా వచ్చి టూరిజం వాళ్ళు వచ్చి అక్కడ ఏమి నివాసం ఉండలేరు, అది అంత కాస్ట్లో వాళ్ళు పెట్టలేరు. ఒక్కొక్క ప్రాంతం బాత్రూమ్కి 50 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆ బాత్రూమ్ ఇది పేదలకు ఇచ్చిన ఇళ్ల కంటే కూడా పెద్ద విశాలంగా బాత్రూమ్లు కట్టుకున్నారు. అసలు ఏంటి సార్ అది? ఒకసారి మనం అసలు
ఎక్కడ మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఒక కిరాతక పాలన ఉన్నామా, ఈడేమిన్ సద్దాం హుస్సేన్ పాలనలో ఉన్నా, ఎలాంటి పాలనలో ప్రజలు బతికారనేది ఈరోజు చరిత్ర తవ్వితే ప్రజలందరూ కూడా ఉలిక్కి పడే పరిస్థితి. కాబట్టి Right. ఇలాంటి పరిస్థితి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా శిక్షించకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా చరిత్రలో ఆయన కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఏదో కక్షపూర్తిగా చేయమనాల ప్రజాధనం దుర్వినియోగం చేసిన వ్యక్తిగా ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. మా పార్టీ కూడా దాని మీద ఖచ్చితంగా ఒక స్పష్టమైన కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటున్నాను. Right. లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు, ఆ రెడ్ బుక్ ఎన్ని కూడా అమలు చేయాలని కూడా మేము కోరుతాం. రైట్. సుధాకర్ రెడ్డి గారు, రాష్ట్రం చాలా 45 సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయింది అని పదే పదే మీరు చెప్తున్నారు, మీ కూటమి నేతలు కూడా బలంగా చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి, మీరు కళ్ళగంటున్న అమరావతి రాజధాని పూర్తి కావాలంటే ఖచ్చితంగా 5 ఏళ్ళు అయితే అయ్యే పని కాదు, అవునా? సార్ 5 ఏళ్లలో పూర్తి చేస్తామంటే మేము భ్రమల్లో ఉన్నట్టే అండి. మేమే జగన్మోహన్ రెడ్డి గారి లాగా భ్రమలు భ్రాంతుల్లో మొన్న మధ్య మీ మంత్రి నారాయణ గారు అన్నారులే 2.5 years లో ఒక నిర్మాణం తీసుకొచ్చేస్తాం అమరావతిని అని. నారాయణ గారు మొన్న మధ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నారు 2.5 years లో. అట్లనే కదండి, అంటే మనకు అవసరమైన మేరకు అమరావతి నిర్మాణం అండి. ఇప్పుడు కార్యాలయాలు, ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది, కోర్టులు, భవనాలు, ఇంకా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, లేకపోతే కేంద్ర సర్వీస్ అధికారులు, న్యాయమూర్తులు, ఇట్లా అధికారులు, వీళ్ళ భవనాలు, ఇట్లాంటివన్నీ అయిపోతాయండి. దీనికేం పెద్ద 100 సంవత్సరాలు అవసరం లేదు. మనకు అక్కడ పరిపాలనకు అవసరమైన భవనాలు, పరిపాలనకు తోడ్పడే అధికారుల భవనాలు, కార్యాలయ భవనాలు, ఇవన్నీ 5 ఏళ్లలో పూర్తి చేయొచ్చండి. అదేం పెద్ద సమస్య ఏం కాదండి. ఎందుకంటే మనం మీరు అనుకోండి, ఒక ఇల్లు కట్టాలి 2 రోజులు కడతారంటే ఎంత పెద్ద భవనం, 2 ఏళ్ళు 3 ఏళ్ళు. అలాగే ఎక్కడికక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విడివిడిగా టెండర్లు పిలుస్తారు, విడివిడిగా కడతారు. అయితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారనేది ఒకటి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తారంటే సంపద సృష్టిస్తాం. సార్ ఇప్పుడు చూడండి, సిఆర్డిఏ యాక్ట్ అది మనకు బాగా తెలిసి, ఇక్కడ ఇందాక విల్సన్ గారు చెప్పారు, మనం ఎక్కడైనా డెవలప్మెంట్ కు తీసుకొని ఒక అపార్ట్మెంట్ కడితే మామూలు ఎక్కడైనా 40-60 లేదా 50-50 ఉంటదండి. ఎక్కడైనా అంటే 40% ల్యాండ్ ఓనర్లు తీసుకుంటే 60% బిల్డర్స్ తీసుకుంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారు దానికంటే తక్కువగా పాపం వాళ్ళకు 1/4 ఇచ్చారు. పావు వంతు రైతులకు ఇచ్చి 3/4 తీసుకొని ఎంత లాభాలని చేర్చుతున్నారు ఆలోచించండి. ఇందులో కొంత భాగం పెడుతూ వస్తే పరిపూర్ణంగా, అంటే అవసరమైన మేరకు 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి అవుతుంది. తర్వాత మహానగరం అనేది లక్షల మంది జనం చేరాలి. అది ఒక రోజులో కాదండి. రోమ్ నగరం కూడా ఒక రోజులో నిర్మాణం జరగలేదు, లేదా ఢిల్లీ ఒక రోజులో నిర్మాణం జరగలేదు. అది ఒక ప్రణాళిక అండి. నేను ఐఏఎస్ కావాలి అనుకుంటే 5వ తరగతికి ఐఏఎస్ కాలేను కదా, 5వ తరగతి కూడా పాస్ కావాలి, 10వ తరగతి పాస్ కావాలి, డిగ్రీ పాస్ కావాలి, ఆ తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అవుతాను. అదే ప్రణాళికాబద్ధంగా చేస్తుంటారు. మన వయసులో కూడా ఎవరిపైనా మనం ఎదుగుదలలో, లేదా మన కెరీర్ డెవలప్మెంట్ లో కానీ, లేదా ఇంకోటి, మనం ఒక ఛానల్ పెడితే మొదటి రోజుల్లో 100 మంది వ్యూస్ వస్తే అమ్మ 100 మంది వచ్చిందని సంతోషపడతాం, తర్వాత లక్షలు రాలేదని అనుకుంటుంటాం. కాబట్టి ఛానల్ పెట్టాలి కదా ఆ ప్రణాళికాబద్ధంగా. అలా చంద్రబాబు నాయుడు గారు చాలా నిర్మాణాత్మకంగా చేస్తున్నారు. నారాయణ గారు కూడా ఆ ఉద్దేశంతో అవసరమైన మేరకు పూర్తిగా అభివృద్ధి చేస్తామన్నది చెప్పారు. అంతే తప్ప మనోడు ఉన్నాడు కదా భ్రమల నాయుడు, ఆయన భ్రమలు భ్రాంతుల్లో ఉంటుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2034 వరకు నేనే ముఖ్యమంత్రి, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, ఋషికొండ నాదే, అన్ని నాదే అనుకుంటుంటాడు. ఆయన కూడా మర్చిపోయారండి. మీరు అన్నారు ఏ అభివృద్ధి చేయలేదా అని. పాపం చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. తన ప్యాలెస్ దగ్గర రోడ్ వేసాడు కదండి. ఎంత పెద్ద అభివృద్ధి చెప్పండి. ఎవరిని తిరగకుండా దానికంత బ్యారికేడ్లు కట్టి ఆయన ఏదో పెద్ద రక్షణ అవన్నీ ఏర్పాటు, అది అభివృద్ధి అనుకుంటున్నాడు ఆయన, పిచ్చోడు. అది కూడా ఇప్పుడు మనకి కొంత అభివృద్ధిలో భాగమైంది కదా. అవన్నీ తీసేసి ఇప్పుడు అందరూ ఆ రహదారులు వాడుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం అంతో ఇంతో రాజధాని అభివృద్ధి చేశాడని ఒప్పుకోవాలని, అది వాళ్ళు చెప్పేది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము కూడా రోడ్లు వేసామంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి, మేము కూడా రంగులు వేసామంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి, మేము రాత్రంతా మేలుకున్నామంటే అభివృద్ధి కోసం కాదు, సబ్సిడీ అదే పబ్జీ గేములు ఆడుకోవడానికి,
మేము కూడా చేశామంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వీధుల్లో డాన్సులు వేయడానికి ఇవి చేశారు తప్ప అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే కాదు, సుధాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, వాళ్ళతో కొట్టే వాళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారిని వీధుల్లోకి. ఇప్పుడు కూడా అందుకే భయపడి ఇంట్లో ఉన్నారు. మేము కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తెలుగుదేశం వాళ్ళం ప్రజాస్వామ్యబద్ధంగా. అయితే ప్రజల మధ్యకు పోతే రాళ్లతో కొడతారండి, రాళ్లతో కొడతారు. ఇప్పుడు ఆయనకి ఆ పరదాలు లేవు, బ్యారికేడ్లు లేవు, పోలీసులు లేవు. అందుకే భయపడి ఈ ఎలుకలు కలుగుల్లో దాక్కున్నట్టు మొత్తం చూడండి. ఈ బూతులు మాట్లాడిన మంత్రులు, విర్రవీగిన నాయకులంతా ఎలుకలు కలుగుల్లో దాక్కున్నట్టుగా ఎక్కడున్నారో సర్వం గప్చిప్పండి. ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్పని ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, 2000 తన పని తాను చేసుకుంటుంది. 2014-19 మధ్య బీజేపీ మీకు సహకరించి, కేంద్రంలో ఉన్న బీజేపీ సహకరించింది, తర్వాత కొంత డిఫరెన్స్లు వచ్చాయి, విడిపారు. కానీ 2019-24 మధ్య వైసీపీకి సహకరించలేదా, సహకరించిందా, అయినా కూడా పట్టించుకోలేదా? ఎవరండి? 2014-19 మధ్య సహకరించిన బీజేపీ అమరావతి నిర్మాణానికి, రాజధాని నిర్మాణం కోసం 2019-24 మధ్య సహకరించిందా లేదా వీళ్ళు పట్టించుకోలేదా? ఈ పాయింట్ చాలా వాల్యుబుల్ పాయింట్. సార్ విల్సన్ గారా? మీరు సుధాకర్ రెడ్డి గారు, మీకే సుధాకర్ రెడ్డి గారు, మీకే సుధాకర్ రెడ్డి గారు, మీకే సుధాకర్ రెడ్డి గారు, మీకే. సార్ ఇప్పుడు కేంద్రము ఎప్పుడు నిధులు ఇస్తుంటదండి, తన వాటా నిధుల్ని పంపిస్తుంటారు. రకరకాల పద్దుల కింద కేంద్రం నుంచి నిధులు వస్తుంటాయి. రాష్ట్రం దాన్ని రకరకాలుగా మార్చేసుకుని మళ్ళీ ఏదో చేస్తామని తిమ్మిని బమ్మిని చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో తప్పదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచి వచ్చిన నిధులు ఏది కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టకుండా సర్వనాశనం చేశారు. నిజంగా అవన్నీ కానీ వెలికి తీస్తే మొత్తం ఆయన నిధుల దుర్వినియోగం అన్ని చేస్తే 30 ఏళ్ళు అధికారం కాదండి, 30 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. క్షమించకుండా చట్టం తన పనిని తాను చేయాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో, వాళ్ళు రాజధాని కోసం ఇస్తున్నారు. ఎవరో ఒకరారా ఎవరన్నా చెప్పొచ్చు కానీ కేంద్రంలో కానీ ఎక్కడ రాజధాని అమరావతి అని ఎక్కువ మంది చెప్తున్నారు, దానికి నిధులు ఇస్తున్నారు. మనం ఏమి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని వాళ్ళు అడుగుతుంటారు, సమీక్షల్లో అన్నింటిలో రిపోర్టులలో వచ్చినప్పుడు పంపిస్తుంటారు. దీనికి జవాబు చెప్పండి. ఇక్కడ ఏమైనా చెప్పి చేస్తే కదా. ఇలా రాజకీయాల్లో కొన్ని అటు ఇటు నత్తనడక జరుగుతుంటాయి, కొన్ని నిర్లక్ష్యాలు జరగచ్చు, కొన్ని చూసి చూడనట్టు జరగచ్చు. కానీ కేంద్రం తన కర్తవ్యాన్ని నిర్వహించింది, జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేశారండి. రైట్. సైదా గారు, కాంగ్రెస్ నుంచి సైదా గారు, ఈ పర్టికులర్ రాజధాని నిర్మాణం సంబంధించి, ఏపీ రాజధాని నిర్మాణం సంబంధించి ఎక్కువగా బ్లేమ్ అవుతుంది ఖచ్చితంగా వైసీపీ. నో డౌట్ అన్ని పార్టీలు కూడా వైసీపీ వైపే వెళ్ళి చూపిస్తున్నాయి. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు మాత్రం మేము నిర్మాణాన్ని ఆపలేదు, మా ప్రయత్నం మేము చేసామని చెప్పుకొస్తున్నారు. కానీ ఈ ఏపీకి ఎంతో కీలకమైన రాజధాని నిర్మాణంలో కేంద్ర బాధ్యత ఉందా లేదా, అంటే వెనుకబట్టంలో రాజధాని నిర్మాణం జరగకపోవడంలో కేంద్రానికి బాధ్యత ఉందా లేదా? సైదా గారు. వెంకట గారు, మీరు మంచి క్వశ్చన్ సార్, స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి విధులు బాధ్యతలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమైనటువంటి బాధ్యత. ఎందుకంటే ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం, కొత్త రాష్ట్రం మరి ఏపీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రంగా విడిపోయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా. కొత్త రాజధాని నిర్మాణానికి అంటే ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా భూమి పూజకు వచ్చినటువంటి సందర్భంలో దేశంలో ఢిల్లీ తలదన్నే రాజధాని నిర్మాణానికి నేను సహకరిస్తానని చెప్పి ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట మనం దూరం విన్నాం. అయితే ప్రధానమంత్రి గారు 2014 నుంచి 2019 వరకు ఆయన కేంద్రంలో మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. రాష్ట్రంలో మరి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు. మనం చూసినట్లయితే మరి ఎన్ని నిధులు వచ్చాయి, ఏ విధంగా అభివృద్ధి జరిగింది, రాజధాని నిర్మాణం ఎంతవరకు పూర్తి చేయగలిగాడు అనేది విషయాలు మనం గమనించాం. అయితే ప్రధానమంత్రి గారి మీద ఆ రోజు ప్రత్యేక హోదాకు సంబంధించి చంద్రబాబు ఒత్తిడి తీసుకురావడంతో, లేకపోతే ఈయన లోపాయికారిగా ఈ బీజేపీ జగన్ ఈ యొక్క మోడీ గారు
ఈ యొక్క జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు నెరపడంతో అక్కడ చెడినటువంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం, ఈ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఈ స్నేహం చెడిపోవడంతో మరి నిధులు ఆగిపోవడం, అభివృద్ధి రాజధాని నిర్మాణంలో మరి అభివృద్ధి ఆగిపోవడం ఇవన్నీ మనం చూసాం. ఎందుకంటే ప్రధాన పాత్ర ఈ యొక్క రాజధాని నిర్మాణం ఆగిపోవడానికి ప్రధాన కారకుడు నరేంద్ర మోడీ. ఇట్స్ క్లియర్. ఎందుకంటే ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి ప్రధానమంత్రి నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరించి రాజధాని నిర్మాణానికి ఆయనే స్వయంగా వచ్చి భూమి పూజ చేసినటువంటి వ్యక్తి జగన్ అడ్డుపడతా ఉంటే ఎందుకు ఖండించలేదు? పదే పదే మీ సహకారం కోసం మరి ఢిల్లీ ఆయన పరిపాలనా కాలంలో దాదాపు 28-30 సార్లు మరి ఢిల్లీకి వచ్చాడే, స్పెషల్ ఫ్లైట్ అంటే చేసుకొని దాని అర్థం సైదా గారు, మీరు చెప్పేదానికి అర్థం జగన్ గారు ప్రయత్నించారు కానీ మోదీ సహకరించలేదంటారు. మీరు చెప్పేదానికి అర్థం అంతేనా మీ పాయింట్? ఎందుకంటే ఇద్దరే రాజధాని విధ్వంసానికి కారకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఏమండి వెంకట గారు, రాజధాని విధ్వంసం కావడానికి జగన్మోహన్ రెడ్డి కారకుడు ఎంతో, దానికి సహకరించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ కూడా దానికి కారకుడు. తప్పది. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా కాదు, ఇది తప్పుడు స్టేట్మెంట్. ఎందుకంటే మాట్లాడండి విల్సన్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. విల్సన్ గారు మీరు నెక్స్ట్ కౌంటర్ ఇవ్వండి, పర్లేదు. ముందు మాట్లాడండి, సైదా గారు మాట్లాడండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి ఆయన అమరావతి కట్టడాన్ని ఎవరుగా అడ్డుకోరు, ఎవరుగా ఆపరు, ప్రధానమంత్రి గారు ఆపడు. ఆయన 3 రాజ్యాలకు వెళ్ళింది ఎవరు? ప్రధానమంత్రి లేకపోతే జగన్మోహన్ రెడ్డి? మీరేం గాడిదలు కాస్తున్నారు? మీ ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు? అది కరెక్ట్ కాదని చెప్పాలి కదా. మాట్లాడతాడా? ప్రధానమంత్రి రాష్ట్రాలు చేసే నిర్ణయాలపైన ప్రధానమంత్రి రోజు రివ్యూ చేస్తాడా, కామెంట్ చేస్తాడా? ఎంతమంది మన్మోహన్ సింగ్ చేశాడా? అంతకుముందు రాజీవ్ గాంధీ చేశాడా? ఎవరు చేశారు? కాంగ్రెస్ లో మీ పార్టీ స్టాండ్ అదే కదా సార్. ఏపీ రాజధాని అమరావతి కదా మీ పార్టీ స్టాండ్, మీరు బలంగా చెప్పారు కదా. మన్మోహన్ సింగ్ గురించి లేకపోతే రాజీవ్ గాంధీ గురించి ఎందుకు ఈ రాష్ట్రంలో సమస్య వచ్చింది? మీరేం గాడిదలు కాస్తున్నారు? అదే మీరు కుట్రాలు కాస్తున్నారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే విషక్రిమిని రాష్ట్ర ప్రజలు నెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడే కదా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి ఆ రోజు మీరంతా సహకరించారు కదా. కాంగ్రెస్ పార్టీ సహకరిస్తేనే కదా ఆయన కోట్లాది రూపాయలు సంపాదించుకుంది. సాక్షి ఛానల్ ఎక్కడ ఏ డబ్బులతో పెట్టారు? ఏ డబ్బులతో సండూరు పవర్ ప్రాజెక్ట్ పెట్టారు? నరేంద్ర మోడీ గారి సంబంధం ఏంటి? నరేంద్ర మోడీ గారికి సంబంధం మీరు 3 రాజ్యాలు పెట్టుకో నరేంద్ర మోడీ గారు చెప్పారా? మీరు ఎందుకు దాని గురించి చొరవ తీసుకోలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు చేస్తాం. అందుకే డబ్బులు సర్కారు కావాలా? ఇప్పుడు చేస్తాం. 5 ఏళ్ళు వెనకపోయింది కదండి విల్సన్ గారు, 5 ఏళ్ళు వెనకపోయింది. ఇప్పుడు చేస్తామని అంటున్నారు. బట్ 2019-24 మధ్య మీరు చేస్తుంటే మరీ అంత వెనకపోయి ఉండేది కాదు కదా. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజ్యాలు తప్పుడు విశ్లేషణ చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని కట్టద్దని చెప్పి 3 రాజధానులు పెట్టుకోమని చెప్పి ప్రైమ్ మినిస్టర్ చెప్పలేదు, క్లియర్. రాహుల్ గాంధీ గారు చెప్పలేదు, క్లియర్. ఆయన పిచ్చోడి చేతిలో రాయలాగా అడ్మినిస్ట్రేషన్ చేశాడు. ఆయన పట్టుకొని సో 3 రాజధానులు కాబట్టి మీరు పట్టించుకోలేదంటారా? 3 రాజధానులు ప్రతిపాదన తెచ్చాడు కాబట్టి మీరు పట్టించుకోలేదంటారా? మేము పట్టించుకోవడం కాదు, ఆయన డబ్బులు ఎప్పుడు అడిగాడు? ఇంకా 5,000 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంటే ఆ డబ్బులు తీసుకుంటే అమరావతి కట్టాల్సి వస్తుంది, లేకపోతే రాజధాని డెవలప్ చేయాల్సి వస్తుందని చెప్పి ఆ డబ్బులు తీసుకోకుండా డ్రామా ఆడి రాష్ట్ర ప్రజల్ని పప్పులు పాలు చేసి ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్టీఓ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు ఈ మొత్తాన్ని తనఖా పెట్టిగా డబ్బులు ఇచ్చాడు. ఒక్క పరిశ్రమ పెట్టాడా? ఒక్క పరిశ్రమ. కాబట్టి ఆయన గురించి ఎంత తక్కువగా మాడుకుంటే అంత ముఖ్యం అయిపోయింది కదా. ఇప్పుడు మనిషి పట్టుకున్నంత వరకు అంటే మీరు తప్పు చేశారు, మీ తప్పు లేదంటావు నువ్వు చెప్పడం లేదా? తప్పు లేదని మీరు సంబంధం ఏంటి? ఇప్పుడు 3 రాజధానుల నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఆ 3 రాజధానుల నిర్ణయం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఉండదా, నరేంద్ర మోడీ గారు తప్పు ఉండదా? ఆయన తప్పు ఎందుకు? మీది కూడా అంతే ఉంది. మీరు కూడా బాధ్యత తీసుకోవాలా? అంటే రాష్ట్రాలు శంకుస్థాపన చేశాను, కేంద్రం రాష్ట్రం అంటే శంకుస్థాపన చేస్తే ఆయన 3 రాజధానులు తీసుకోమని చెప్పి చెప్పిందా కేంద్రం? చెప్పిందా? చేయొద్దు అని చెప్పాల్సిన బాధ్యత మీకుందా లేదా? మీరు ఎందుకు ఆ మాట మాట్లాడలేదు? అసలు సంబంధం చెప్పారా రాష్ట్రాలకి? మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రాష్ట్రాలకి
రాష్ట్ర అధికారులు వచ్చారా? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా కాపాడింది మీరు కదా? మీ ఎవరిని? సిబిఐ ఆఫీసర్ ఎస్పీ మీద కంప్లైంట్ అసలు చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు తెచ్చింది మీరు కదా, కాంగ్రెస్ పార్టీ కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు ఎవరు తెచ్చారు? ఎవరు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని? అటు కాదు సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చేసారు కాంగ్రెస్ పార్టీ కదా, సోనియా గాంధీ కదా. ప్రత్యేక హోదా ఇవ్వకుండా, అలాగే రాజధాని నిర్మాణం పూర్తి కాకుండా, పోలవరం డబ్బులు ఇవ్వకుండా, ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా, అమరావతి రాజధాని డబ్బులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అడ్డగోలు డివైడ్ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది. రేపు పొద్దున జగన్మోహన్ మేము భూస్థాపితం 60 సంవత్సరాల పరిపాలన చేశాం. నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలో 60 సంవత్సరాలు చేసిన 6 సంవత్సరాలు చేసిన ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసావు నువ్వు. అందుకే చెప్తున్నా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా 10 కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ₹1 ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వలేదు? చెప్పు. ఏంది? జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు తిడుతున్నట్టే తిట్టి పరోక్షంగా నరేంద్ర మోడీ గారి వైపు టర్న్ చేయాలని ఎలాగైతే అనుకుంటున్నాడో మన వెంకట్, మీరు దాన్ని సహకరించాలని ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేస్తున్నారు. అంతే, నథింగ్ బట్. అంతే కదా. ఆయన అమరావతి కట్టని, ఆయన అమరావతి నిర్మాణం చేస్తే నరేంద్ర మోడీ గారు చెప్పారా? పోనీ రాహుల్ గారు చెప్పారా? చెప్పలే కదా. వెంకట్ గారు, ఇప్పుడు సీనియర్ లీడర్ వెలుసునన్న అట్టు మాట్లాడితే మనం చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడడం సమంజసం కాదు. నిన్నటి దాకా మీరు జగన్ తోటి కలిసి ఊరేగారు, ఆయన సంఖ్య నాగుతూ మీరు మాట్లాడారు. ఈ రోజేమో చంద్రబాబును మాట్లాడతారు. ఇవన్నీ అందుకే మీరు ఇటు మాట్లాడుతున్నారు. అంతకంటే లేదు మీ దగ్గర. మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అవినాష్ రెడ్డి మీద కేసు మోపలేదా? లేకపోతే అవినాష్ రెడ్డి తండ్రి మీద మోపలేదా? విల్సన్ గారు, నేను రాజధాని నిర్మాణానికి సంబంధించి రాజధాని నిర్మాణ విషయంలో నేను బీజేపీకో మోదీకో ఆపాదించాల్సిన అవసరం నాకు లేదు. విల్సన్ గారు, నా పాయింట్ అర్థం చేసుకోండి. రాజధాని నిర్మాణం సంబంధించి బీజేపీకో అంటే రాజధాని నిర్మాణ జాప్యం వెనక బీజేపీ మోదీ ఉన్నారని నేను అంటలేదు. కానీ ఏంటంటే మీ పార్టీ స్టాండు ఏపీ రాజధాని అమరావతిని బలంగా పదే చెప్పారు. మీ పార్టీ అగ్రనేత అప్పటి ప్రధాని ఇప్పుడు ప్రధాని ఆయనే పవిత్ర జలాలు తీసుకొచ్చారు, మట్టి కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఆబ్వియస్గా కొంత ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రాష్ట్రాన్ని గైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అనేది నా పాయింట్. రాష్ట్రాన్ని ఎప్పుడైనా కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉంటాయంటే, రాష్ట్రం వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి కేంద్ర నిధులకు సాయం చేస్తుంది. అమరావతికి కూడా అట్టాగే నిధులు ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా నిధులు ఇస్తా ఉంటే ఆయన పారిపోయింది. ఆయనకి ఇష్టం లేదు. ఆయన విశాఖపట్నంలో బిల్డింగ్ కట్టడానికి చూపించిన శ్రద్ధలో 1% కూడా అమరావతి మీద లేదు. అంటే మీరు నిధులు ఇస్తానా తీసుకోలేదా జగన్? అంతేనా? లేదు కదా ఆయన దగ్గర ఆ సృహలు. అసలు ఆయన రోడ్లు మొత్తం దొబ్బేసుకుపోతా ఉంటే కూడా ఎవరి మీద చర్యలు తీసుకోలే కదా. మీరు చూసారు కదా. ఆఖరికి ఒక్క నిమిషం మిత్రమా, ఆఖరికి ఎయిమ్స్ కి సంబంధించి అక్కడ నీళ్లు కూడా ఇవ్వకుండా ఆపిన పరిస్థితి జగన్మోహన్ గారికి ఉంది కదా. ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి. ఒక అంతర్జాతీయ సంస్థ ఎయిమ్స్ మనం ఇస్తే, నరేంద్ర మోడీ గారు ఇస్తే, ఆ సంస్థని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన దగ్గర ఎక్కడికక్కడ రోడ్లు వేయలే ఆయన. కాబట్టి ఇంకా నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద డిబేట్స్ కి రావాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పేరు ఇక చరిత్ర గర్భంలో కలిసిపోద్ది. సార్ 40% ఓట్లు వచ్చాయి సార్. విల్సన్ గారు, అంత ఈజీగా భూస్థాపితం వల్ల 40% ఓట్లు వచ్చాయి. జస్ట్ లైక్ 2019లో టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో ఆయన కూడా అంతే వచ్చాయి. ఆయన ఈ రాజకోట రహస్యాలు తెలియక ఆ 39% ఓట్లు వేశారు. కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు తెలుసు కదా. ఇప్పుడు పోటీ చేయమనండి, 40%లో కనీసం 10% అని వసూలు చూద్దాం. నేనే చెప్పా జగన్మోహన్కి చివరి ఎన్నికల తర్వాత ఆ పార్టీ అంతరార్థం అవుతుంది. ఎంత మంది ప్యాడింగ్ చేసి పైకి లేపాలని ట్రై చేసినా ఆయన టీడీపీని కూడా అంతే అన్నారు సార్ విల్సన్ గారు. టీడీపీని కూడా అదే అన్నారు. టీడీపీ భూస్థాపితం, టీడీపీ ఇంకా లెగదు, ఇంకా పడిపోయినట్టే, ఇంకా పనికిరాదు అని కూడా అన్నారు. ఇప్పుడు అదే ప్రభుత్వం, అదే పార్టీ ఇప్పుడు ప్రభుత్వం లీడ్ చేస్తుంది. జగన్మోహన్ ఒకసారి అవకాశం ఇచ్చారు. ఒక్క నిమిషం అక్కడ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఆయన తిరుగుతున్నాడని బాధ్యత ఒకసారి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రాన్ని అతలకుతలం చేశాడు కదా. 164 సీట్లు ఎట్టొచ్చాయండి. ప్రజలు వేశారు, ప్రజలు గెలిపించారు.
ఇది ఎవరి గొప్పతనం కూడా ఉండదు. కానీ సింగిల్గా పోటీ చేస్తే అలా ఉండేది కాదేమో పరిస్థితి. విల్సన్ గారు, ఈ ప్రశ్న మీరు హానెస్ట్గా ఆన్సర్ చేయాలి. సింగిల్గా పోటీ చేస్తుంటే మళ్ళీ ఆయనకి అవకాశం వచ్చి ఉండేదేమో. విల్సన్ గారు, సింగిల్గా పోటీ చేస్తుంటే అన్ని పార్టీలు. సింగిల్ కాదండి, అసలు జగన్మోహన్ అనబడే వ్యక్తి అసలు రాజకీయాలకే పనికిరాడు. మీకు ఏది భ్రమలు ఉంటే ఆ భ్రమలు వదిలేసేయండి. జగన్మోహన్ అనబడే వ్యక్తి ఒక సైకో. రైట్, సైదా గారు అదొక మెంటల్ కేసు. ఫైనల్ వర్డ్స్. సైదా గారు, అతని రాజకీయాలకు సరిపోడు, క్లియర్. ఇంకా దాని మీద మీరు ఎన్నిసార్లు డిబేట్ అడిగితే అదే చెప్తాం, మాకు తెలుసు కాబట్టి. సైదా గారు, ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ రిమార్క్స్. సమయం మించిపోతుంది. కంక్లూడింగ్ రిమార్క్స్. నేనేం చెప్తున్నానంటే చివరిగా ఇప్పటికైనా చంద్రబాబు గారు గత ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పరిపాలనలో దీన్ని ఏదో ఉన్నతమైనటువంటి రాజధాని నిర్మించాలా, లేకపోతే మన థాయిలాండ్ నుంచో లేకపోతే ఇంకో చోట నుంచో నిష్ణాతులను తీసుకొచ్చి దీన్ని సర్వే చేయించాలా, ప్లాన్లు వేయించాలనేటువంటి భావనకి పోకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పల్లోగా అయిపోయింది. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఈయన ఎక్కువ హామీలు ఇచ్చాడు. రేపు 1వ తారీఖు నాటికి ఇంకా 12 రోజుల్లో దాదాపు ఈయన 1,20,000 కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాలకి సంక్షేమ నిధులు కేటాయించాలి. ఇది వాస్తవం. ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేయాలని అర్థం లేని పరిస్థితిలో ఈయన ఉన్నాడు. రైట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంత త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఈయన ఎకనామిక్స్ కాబట్టి, ఎంఏ ఎకనామిక్స్, ఆర్థికంగా ఈయనకి కొంత ఆలోచన ఉంది. ఒక అడ్మినిస్ట్రేషన్ ఉన్న వ్యక్తిగా రాజధాని నిర్మాణాన్ని మాత్రం త్వరితగతిన పూర్తి చేయాలి. గెజెట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే దాని మీద ఒక కేంద్ర ప్రభుత్వం ఒక గెజెట్ నోటిఫికేషన్ చేయాలా? దాన్ని చేస్తే బాగుంటుందనే నా ఆలోచన. దీన్ని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలనేటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. అట్లే కేంద్రం కూడా సహకరించాలని కోరుతున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విల్సన్ గారు, అదేవిధంగా సైదా గారు, సుధాకర్ రెడ్డి గారు, ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్. ఏపీకి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని చాలా అవసరం. ఇప్పటివరకు మొన్నటి వరకు కూడా ఏపీకి రాజధాని ఏది అంటే తెలియని పరిస్థితి. బట్ అటువంటి పర్టికులర్గా ఏ స్టేట్కైనా రాజధాని మస్ట్గా ఉండాలి. దాని నిర్మాణం అదొక హార్ట్ ఆఫ్ ది స్టేట్ లాగా భావిస్తూ ఉంటారు కాబట్టి దాని నిర్మాణం త్వరగా జరగాలని, అందుకు కేంద్రం కూడా సహకరించాలని కోరుకుందాం. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.